హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము సబ్ స్ట్రింగ్ గురించి తెలుసుకుందాం. సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే దీంట్లో లక్ష్మి అని చెప్పేసి డిస్ప్లే అయింది కదా. ఇక్కడ నాకు స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని లెటర్స్ మాత్రం మీకు డిస్ప్లే కావాలి అనే దానికోసం అని చెప్పేసి మనము ఈ యొక్క సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ తోటి మనం డిస్ప్లే చేయవచ్చు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు స్టార్టింగ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే నేను ఎక్స్ప్రెషన్ లెవెల్లో నా నేమ్ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ పొజిషన్ ఇంటిజర్ అంటే 1 నుంచి స్టార్ట్ అయిపోయి లెంత్ ఎన్ని ఇంటిజర్స్ని మనకు డిస్ప్లే కావాలి అనుకుంటే నాకు 4 కావాలి అంటే చూడండి రిటర్న్ స్ట్రింగ్ ఇచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం దీన్ని క్లోజ్ చేసేసినాం అనుకో, మళ్ళీ రిటర్న్ వాల్యూ ఏం చేస్తుందంట, మనకు స్ట్రింగ్ వాల్యూని అవుట్పుట్ చేసేస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు నాకు సెలెక్ట్ కంట్రీస్, సెలెక్ట్ సబ్ స్ట్రింగ్, నాకు కంట్రీ అనే కాలంలో ఏంటనంటే నాకు స్టార్టింగ్ 1 నుంచి ఒక 3 లెటర్స్ మాత్రమే నాకు డిస్ప్లే కావాలా. ఓకే, ఫ్రమ్ ఇక్కడ లక్ష్మీ స్కిల్స్లో ఉన్నది. ఓకే, చూడండి ఇప్పుడు కనుక దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తే దీంట్లో కంట్రీ అనే కాలంలో ఓన్లీ 3 వరకే డిస్ప్లే చేస్తూ ఉంటారు. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే మనకు చాలా ఉన్నాయి, అంటే కెనడా ప్రతి ఒక్క దాని పేరు అనేది ఫుల్గా ఉంది. చూడండి కెనడా అని ఉంది కదా, కానీ ఇక్కడ చూడు కెనడా అని ఎట్లా వచ్చిందాం క్యాన్, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి 3 లెటర్స్ మాత్రమే డిస్ప్లే కావాలని చెప్పేసి మనం 3 లెటర్స్ మనము సబ్ స్ట్రింగ్ తోటి డిస్ప్లే చేసినాం కాబట్టి 3 డిస్ప్లే అయినది. లేదు నాకు 4 డిస్ప్లే కావాలంటే 4 ఎంటర్ చేసేసుకోండి. ఇప్పుడు కనుక మీరు ఎగ్జిక్యూట్ చేసేస్తే మీకు 4 లెటర్స్ మాత్రమే నీకు డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది ఇలా. ఓకే, సో ఈ విధంగా మనకు కావాల్సిన స్ట్రింగ్ వాల్యూస్ని మనకు సబ్స్టిట్యూట్ చేయడానికి ఒక సబ్ స్ట్రింగ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్క్యూఎల్ క్లాసెస్ చూస్తూ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై ఆల్.